ఒక ఇల్లు అయితే ప్రోటీన్స్ అనేవి ఇటుకలు లాంటివి. కాబట్టి ప్రోటీన్స్ని మనం బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. అంటే ప్రోటీన్స్ మన శరీరాన్ని నిర్మిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్స్ మన శరీరంలో కండరాలు, ఎముకలు, జుట్టు, చర్మము వంటి అనేక భాగాలను నిర్మిస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్స్ మన శరీరంలో ఉన్నటువంటి అనేక రసాయన చర్యల్లో కూడా పాల్గొంటాయి. ముఖ్యంగా హార్మోన్స్ను ఉత్పత్తి చేయడంలోను, ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయడంలోను ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రోటీన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన శరీరంలో ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు, పుండ్లు గాయాలైనప్పుడు కోల్పోయినటువంటి కణజాలాన్ని తిరిగి నిర్మించడంలోను, అలాగే మన శరీరంలో నుండి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయడంలోను, అంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలోను, ఇలాగా మన శరీరంలో చివరికి మన ఎర్రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ని ఉత్పత్తి చేయడంలోనూ ప్రోటీన్స్ చాలా వరకు సహాయం చేస్తాయి. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ అయిన ప్రోటీన్స్ మన ఆహారంలో తీసుకోకపోతే ఏమవుతుంది? మన శరీరము చాలా వ్యాధులకు గురవుతుంది. ఇంకా ప్రోటీన్స్లో కార్బను, ఆక్సిజను, హైడ్రోజను, దాంతోపాటు సల్ఫరు అండ్ నైట్రోజన్తో కలిసి నిర్మించబడతాయి. ప్రోటీన్స్ అనేవి ముఖ్యంగా ఎమినో యాసిడ్స్ నుంచి తయారవుతాయి. ముఖ్యంగా మన శరీరంలో 20 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అందులో 11 రకాల ఎమినో యాసిడ్స్ని నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటాం. ఇవి మన శరీరం తయారు చేసుకుంటుంది. కానీ 9 రకాల ఎమినో యాసిడ్స్ని మన శరీరం అస్సలు తయారు చేసుకోదు. కేవలం మన ఆహారం ద్వారా మాత్రమే మనం ఈ ఎమినో యాసిడ్స్ని పొందుతాం. ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్స్లో ఈ యొక్క ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. మన శరీరానికి ప్రోటీన్స్ ఎంత మేరకు అవసరం అనేది మీకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న అనమాట. అంటే ప్రోటీన్స్ అవసరం అనేది మనం చేసే యొక్క శారీరక శ్రమ, మన యొక్క జెండరు, మన చేసేటువంటి మన యొక్క శారీరక బరువు మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా 7 నుంచి 8 గంటలు కూర్చొని పనిచేసి శారీరక శ్రమ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రతి కేజీ వెయిట్కి 0.8 గ్రామ్స్ నుంచి 1 గ్రామ్ ప్రోటీన్స్ అవసరం. అంటే 60 కిలోల బరువు ఉన్నటువంటి ఒక మనిషికి 40 నుంచి 60 గ్రాముల ప్రోటీన్స్ అవసరం అవుతుంది. అలాగే మనిషి శారీరక శ్రమ ఎక్కువగా చేసి రోజు ఎక్సర్సైజ్, డైలీ వాకింగ్ చేస్తూ అలాగే బరువులు ఎత్తేటువంటి వాళ్ళకి కనీసం రోజుకి 60 నుంచి 72 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. కాదు ఇంతటి ఇంపార్టెంట్ ప్రోటీన్స్ కనుక శరీరంలో లేకపోతే ఏమవుతుందంటే చిన్నపిల్లలు అయితే, ముఖ్యంగా బాలికలు అయితే త్వరగా మెచ్యూర్ కాకపోవటం, అలాగే చిన్నపిల్లల్లో క్వాషార్కర్, మెరాసిస్ వంటి జబ్బులు రావటం, పెద్దవారిలో కండరాలు నశించిపోవటం అంటే మజిల్ లాస్, అలాగే చర్మము, జుట్టు ఊడిపోవటం, అలాగే శరీరము వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి త్వరగా వ్యాధులకు గురవటము, అలాగే మన శరీరంలో యాంటీబాడీస్ సరిగా ప్రొడ్యూస్ అవ్వక మనం రోగాలకు నిలమైపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ కనబడుతుంటాయి. కాబట్టి మనం డైలీ మన ఆహారంలో ముఖ్యంగా ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్స్ కావాలంటే ప్రతిరోజు పాలు, గుడ్లు, మాంసము, చేపలు, అలాగే పప్పు దినుసులు, ముఖ్యంగా వేరుశనగ గుడ్లు, ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు కావాలంటే ప్లీజ్ ఫాలో మై ఛానల్.